కూడా కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశం నుంచి రోహింగ్యాలు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది, ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు. వాళ్ళ గురించి మాట్లాడండి. అరే ఆయన అంటాడు అక్కలు ఉండాలండి. అరే నీ అక్కలు నకిలీ కేసు ఇది. ఆయన మంత్రి మాట్లాడిన మంత్రి ఒకటి నకలు చేసుకొచ్చి వచ్చినోడు ఉన్నట్టున్నాడు. అంత నకిలీ దందాలకు సపోర్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన చెప్తున్నా ఆయన ఒక కేంద్ర మంత్రి. నివేదికలు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. నివేదికలు ఉంటే మరి గడివిక్తురా? రోహింగ్యాలను ఎందుకు పంపిస్తలేరు? రోహింగ్యాల మీద మేము ఉద్యమాలు ఎవరి మీద చేస్తావా? అమెరికా మీద చేస్తావా? అమెరికా దేశంలో ఉన్నది తెలంగాణలో హైదరాబాద్ లో నువ్వే మొత్తుకుంటున్నావు కదా ఉన్నారని చెప్పి. ఒకసారి 1,00,000 అంటూ 1,50,000 అన్నారు. చేతనైతే లేదా మీకు? దమ్ము లేదా? లేదా మీరే ఐఎస్ఐ ఏజెంట్లు? ఆయన అంటున్నా ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని. మీరే ఐఎస్ఐ ఏజెంట్లా? ఏమన్నా మీరే చెప్తున్నారు ఇక్కడికి వచ్చారే మీరు ఇట్లా చేస్తేనే మాకు బతుకుదేరు ఉంటుంది రా భయ్, మేము ఇట్లా చెప్తూనే ఉంటాం, మేము మీరు పంపించారు పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళి మీరు ఇక్కడికి పంపిరని చెప్తున్నా. నేను చెప్తున్నా ఎస్ పృథ్వీరాజ్ అంటాడు మాస్ అంటాడు కనుక అయ్యేది ఉంటే 2-3 రోజులలో వీళ్ళు మొత్తం ఏరి పారేస్తాం ఒకవేళ రోహింగ్యాలు ఉంటే. మాకున్నది నా దగ్గర. కానీ మీరు దీన్ని వాడుకొని ఎందుకు ఇప్పుడు ఈయన మంత్రి బీజేపీ వచ్చి ఎన్ని రోజులైందండి చెప్పండి? వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడారు రోహింగ్యాలో మీరు ఎందుకు మాట్లాడారు? అదే మాట్లాడరు కదా భయ్, మాకు చేతనే చేస్తాం, రేపు ఆ పొజిషన్లో ఉంటే మేము చేస్తాం. మీరెందుకు